ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో కీకి సంబంధించి ఏదైతే మనకి రెస్పాన్స్ షీట్లు రిలీజ్ అయినాయో అది వెబ్సైట్లో నుంచి తీసేసారు. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పిన 19-20 2 డేసే లాస్ట్ డేట్ అని చెప్పేసి. సో ఆ 2 డేస్ అయితే ఉంచారు అండ్ 20 రోజు ఈవినింగ్ అయితే తీసేసారు నైట్. సో 2 డేస్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకోనికి ఉండదన్నట్టు. ఎవరైతే వాళ్ళ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోలేదో ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకోలేరో ఇప్పుడు మళ్ళీ చూసుకోనికి ఉండదు. సో ఎవరెవరైతే ఆల్రెడీ పీడిఎఫ్ సేవ్ చేసుకున్నారో మీరైతే మీ స్కోర్ను చూసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాసెస్ అంటే ఇక డైరెక్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కొంచెం వెయిట్ చేయాలి. వన్స్ రిజల్ట్స్ అనౌన్స్ అయింది అంటే నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఈ మంత్ ఎండ్ లోపు ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు. సో మంత్ ఎండ్ వరకు రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు కీ చూసుకున్నారు, కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టారు. అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, ఏవి కరెక్ట్ ఉన్నాయి ఏవి కరెక్ట్ లేవు అని చెప్పేసి వెరిఫై చేసి ఆ మార్క్స్ అనేవి యాడ్ చేసి ఓవరాల్ స్కోర్ తీసి మీ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ సబ్జెక్టులలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. అది ఎప్పుడైనా సరే కీ వచ్చిన తర్వాత వితిన్ ఒక 1 వీక్ 10 డేస్ అంతే, ఎక్కువ టైం తీసుకోరు. ఆల్రెడీ 20 తోటి మనకి కంప్లీట్ అయిపోయింది, ఈరోజు 21. ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయరు, పక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ రిలీజ్ అయినాక మనకి ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తారు. మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆన్లైన్లోనే ఉంటుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఆఫ్లైన్లో వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇది ప్రాసెస్. సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. ఆల్రెడీ వీడియో చేసినా నేను సర్టిఫికెట్లు ఏమేమి కావాలని చెప్పేసి. ప్రీవియస్ వీడియోస్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోరి దానికి సంబంధించి. అండ్ పర్సనల్ గైడెన్స్ అనేది కోర్సు పెట్టిన ప్లేస్టోర్లో మన యాప్ ఉంటుంది, ఇక్కడ లోగో ఉంది కదా, అది క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోరి. అండ్ అక్కడ అందులో యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో ఓపెన్ చేయగానే యూజ్ అనదర్ మెథడ్ వస్తుంది. అది క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అందులో సర్టిఫికేట్ గైడెన్స్ కోర్స్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. చిన్న అమౌంట్ ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్లో ఇన్స్టాలో హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన కాలేజెస్ లిస్టు, వెబ్ ఆప్షన్స్ వీడియోస్, కౌన్సిలింగ్ వీడియోస్, నాతో పర్సనల్ చార్ట్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో దట్ యూ కెన్ ఈజీలీ టెక్స్ట్ మీ అన్నట్టు అక్కడ యాప్లో. అండ్ ఆ కాలేజెస్ లిస్ట్ చూసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బై సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్. ఇన్ఫర్మేషన్ మన అందరికీ షేర్ చేయండి సర్టిఫికేట్ రాసిన వాళ్ళకి. సో అది బాయ్.